విజయశేఖర్ వేదిక మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సీనియర్ లెక్చరర్ అయినటువంటి రామకృష్ణ సార్, కంప్యూటర్ సైన్స్ సభను ఉద్దేశించి డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. Sir, my dear colleagues, my dear students, good morning. So, సారు మన కాలేజీని యూట్యూబ్లో చూసి సారు ఇన్స్పైర్ అయ్యి మనలో ఉన్న ఆనిమత్యాలను సత్కరించుకోవాలి అని సారు భావించి సారు ఓన్గా మోటివేట్ అయ్యి ఈ విధంగా మీకు సన్మానం చేయాలని మన కాలేజీకి రావడం జరిగింది. వీరు రిటైర్డ్ ఆర్జేడీ గారు ఇన్ ఆయిల్స్ డిపార్ట్మెంట్. సో మనం అంతా ఇప్పుడు ఊరికే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. ఎంతోమంది ఏదో చిన్న పనికి కాలేజీని చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ గారు వచ్చారు. క్లాస్ సార్ గారు జనరల్గా మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. సార్ గారు నేచర్ ఒక 5 నిమిషాలు మాట్లాడాను. హెల్ప్స్ టు అదర్స్, ఓపెన్గా చెప్పాలంటే హెల్ప్స్ టు అదర్స్. వీళ్ళ నాన్నగారు కూడా స్టేట్ ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. కృష్ణానగర్ ఇప్పుడే చెప్తాను సార్ గారు. ఆ నగర్ రావడానికి వీళ్ళ ఫాదర్ గారే చైర్మన్, ఫౌండర్ కూడా. సో అలా తర్వాత సార్ గారు ఆయిల్స్ డిపార్ట్మెంట్లో ఆర్జేడీగా రిటైర్ అయ్యారు. ఇది మనం చేసిన ఎటువంటి చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం మనం చేసిన ఘనత అంతా ఈ విధంగా యూట్యూబ్లో ఉంది కానీ పేపర్లో కానీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మొన్ననే మన ఉల్గోజ్ సార్ కూడా చెప్పారు, సార్ సీట్ కావాలి అంటే ఎట్లా వచ్చారమ్మంటే యూట్యూబ్ చూసి వచ్చాము. సో అది మన కాలేజీ అంటే మీరు చూస్తున్న పొటెన్షియాలిటీ అండ్ మనం మార్పులు సాధించడం అయితేనేమి, ఒక కన్సిస్టెంట్గా కాలేజీని రన్ చేయడం అయితేనేమి, మన సారుల యొక్క సహకారంతో ముందుకు పోతూ ఉంటాం. సో సార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సార్ తర్వాత సార్ కోరిక మేరకు ఉల్గోజ్ గారు గుడ్ మార్నింగ్. our principal Dr. Nagaswamy Naik and today chief guest Dr. Pranam Reddy garu, retired RJD, Ayushman Bharat, senior lecturer Vijayశేఖర్ garu, మరి విద్యార్థులు గుడ్ మార్నింగ్ అన్నారు. సో యువత పోలీసుగా అంటే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సత్కరించుకునేటువంటి కార్యక్రమం. సార్ మనకి ఎక్కువ మార్కులు వచ్చాయి, మమ్మల్ని అందరికీ పిలిపించినారు. అది కదా మీరు వాళ్ళు సార్ మాకే పిలిపించినారు. మీకు ఎందుకు పిలిచినామంటే మీలో కూడా చైతన్యం రావాలి. వాళ్ళు ఎక్కువ మీరు తక్కువ కాదు అసలు. ఎందుకంటే నా 15 ఏళ్ళ సర్వీస్లో యావరేజ్ స్టూడెంట్ డల్ స్టూడెంట్ ఎక్కువగా అభిమానించింది. నా దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు టాపర్ అంతా ఏమన్నారంటే అది తెలుసుకొని ఏముంది సార్ వెల్కమ్ సార్. సో ఈరోజు మీ అందరికీ ఈరోజు ధరిత్రి దివస్, శాస్త్రి వర్డ్ ధరిత్రి దివస్, ప్రపంచ ఓకేనా, అది శాస్త్రి వర్డ్. అది ఈరోజు సీట్ వాల్స్ మీకు సప్లై చేయడానికి ఆయుష్ డిపార్ట్మెంట్ మీరు కూడా వచ్చారు సార్. మీరు ఎవరికి స్టేట్మెంట్ అవసరం
సో 15 ఏళ్ల సర్వీస్లో టాపర్కి పెద్దగా ప్రియారిటీ ఎందుకు వీళ్ళు టాపర్ వచ్చేంత వరకు ఒబిడియంట్ ఉన్నట్టు నటిస్తాడు. చివరకు బోర్డులో కనబడితే నమస్కారం కూడా చేయడు, అంత అహం వచ్చేస్తాడు. కానీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో భవ తస్మై శ్రీ గురువే నమః. తల్లి కలిగిన తర్వాత గురువు టాపర్ ఆనందించాడు. టాపర్ కోసము తన టాలెంట్ అంతా ఉపయోగించాడు గురువు. కనీసము టాపర్ అయినాక గురువు గౌరవించకపోతే వాడికి ఎట్లుంటుంది? ఆ అధికారుల నుంచి సంప్రదాయం చేస్తూ ఉంటాడు. నేను ప్రాక్టికల్గా చూసాను 15 ఏళ్ళ సర్వీస్. ఏమి కనీసం మిస్ చేస్తే నీ కిరీటం రాదు. మిస్ చేయడానికి కూడా వాడికి అడ్డు వస్తుంది. ఆయనే చేశాడు, నాకు వచ్చాయి. నాకు ఆయన సబ్జెక్ట్ 50 కాదు వచ్చాయి. ఆయనకంటే గొప్ప. ఆ గొప్ప రావడానికి కారణం ఏంటి? ఎన్నో దెబ్బల్ని కొట్టి, ఎన్నో రోజులు మందలించి, ఎన్నో రోజులు కూతురు తిప్పి, ఎన్నో రోజులు టార్చర్ పెడితే నువ్వు టాపర్ అయ్యావు. ఈ సంగతి మర్చిపోతాడు. సో టాపర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటి అంటే తల్లి తండ్రి తర్వాత గురువు కూడా. నేను ఇప్పటికి కూడా మా ప్రొఫెసర్ కనబడితే నమస్కారం చేస్తాను. ఎందుకు సో ఆయన పెట్టిన దీక్ష వల్లే. సార్ ఆయన దీక్ష ఏంటి సార్? ఆయన జీతం ఇచ్చినారు. జీతం ఇచ్చినా మీ పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి నీకు గైడింగ్ మానిటరింగ్ చేయడం వల్లే ఈరోజు నేను ఇంటికి వచ్చాను. సో కాబట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏ రోజున్నా జీవితంలో టాపర్ కావాలి మన దృఢ సంకల్పంతో పోటీ పడాలి సొసైటీలో. సో మనం దృఢ సంకల్పంతో సార్ రెండు సార్లు సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి రామకృష్ణ గారు రావాల్సిందిగా కోరుతారు. సో జీవితంలో టాపర్. సో నేను చెప్తున్నప్పుడు ఎస్కేఎంసీ పీజీలో గోల్డ్ మెడల్ అయితే తెలియదు. సో పోటీ పడేవాళ్ళు ఒక 3-4 పోటీ పడేవాళ్ళు. ఫస్ట్ సెకండ్ థర్డ్. నేను చివరికి థర్డ్ వచ్చాను. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, గోల్డ్ మెడల్ మిస్ అయింది. కానీ నెలకి గోల్డ్ కొనేటువంటి అంటే ఏంటి? మీరు ఫస్ట్ రావడానికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓడిపోయినా కూడా ప్రయత్నం ఆపకూడదు. సో ఆ రిక్వెస్ట్ మీ అందరికీ. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా ఫస్ట్ రావడానికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఫస్ట్ వస్తారు. ఏ టైము, ఏ సమయం, ఏ సందర్భం అనేది తెలియదు. ఏదో ఒక రోజు మీరు ఫస్ట్ రావాలి అంటే ఈ రోజు నుంచి నిరంతరం ప్రయత్నం చేయాలి. వన్స్ అగైన్ ఎవరైతే టాపర్స్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్కి చాలా అవసరం. రెండవది ఇప్పుడు మనకి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ పద్మనాభ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మిమ్మల్ని ప్రోత్సహించడానికి వ్యయ ప్రయత్నం పడి మోటివేషన్ అయి వచ్చిన సార్ గారికి వారికి స్వాగతం. Sir, thanks sir. First, I bend my head for your principal, your faculties, because there are rules. We try to understand this. Respected your principal and faculty members, and also students. Just to think what I say. Not bored out. Don't be sleepy. Don't be sleepy. Just give a clap first. Very good. Please alert.
what elder says. Going on, going into pride. What elder says. I understand. I'm elder, okay. Your teacher also elder. Guru. He's nothing but a God. No doubt about it. In my days, in my school days, I really still the last breath of the my teachers. I am able to contact with them. I used to downloading them. I used to facilitate them because they are the founders of our life. I understand. Next is our Gulgoji Rao sir told me good words. It's unforgettable words given by Gulgoji Rao sir. Really, thank you sir. The valuable word given to the students to respect the students, to respect the teacher. How can you forget it? How can you forget it? In what way you forget it? Such a beautiful life you are given with a span of 2 years and going to outwards. That's planned. How do you forget? That what I find the same scenario. Definitely, you can't get a good life in future. If you blame your future, you will definitely lose your credibility. There is no doubt about it. You are like your father, mother, teacher, next to God. God given life. నాకు జీవితం ఇచ్చాడు గాడు. ఏమిటికి ఒక మనిషి ఒక తల్లిదండ్రులతో నుంచి నేను బయటకు వచ్చాను. మా తల్లిదండ్రుల ద్వారా నేను ఏదో కష్టపడడం, నాకు భయపడడం, ఇట్లా ఏం లేదబ్బా, ఇట్లా చేసుకోలేదని ఏదో కష్టపడి ఏదో ఒకటి డాక్టర్ డిపార్ట్మెంట్లో అన్ని పోస్టులు కూడా చేశాను. వెయిట్ చేయాలా అనేది నా మైండ్. ఇప్పుడు కాదు, నేను చదువుకున్న నన్నూరు మా స్కూల్ ఇక్కడ 7th క్లాస్ వరకు మన బీకామ్ స్కూల్లో చదివాను. 8th, 9th, 10th నన్నూరులో జిల్లా పరిషత్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ మళ్ళీ అనంతపురంలో సాయిబాబా కాలేజీ, మీకు తెలుసుంటుంది సాయిబాబా. దిబ్బులు అయినట్టు పూర్వకాలం వరకు దుమ్ము దుమ్ము ఉంటాయి. అట్ట కాదు, కొద్ది మంచి బల్బుతో పెరగాలి, అంటే మంచి శైలితో బతకాలి. అవి ఎట్లా వస్తాయి? కష్టపడితే వస్తాయి, ఆలోచిస్తే వస్తాయి, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తాయి. ఊకే టైం పాస్ మాడలు, టైం పాస్ కాబట్టి తప్పుకుంటే రావు. సెల్ ఫోన్ చూస్తే రావు, సెల్ ఫోన్లో మ్యాటర్ డైరెక్ట్ చేస్తే రావు. ఇది ఖచ్చితం. ఇప్పుడు నేను 3 పిల్లలకు ఎంసెట్ అంత ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆయన జాబ్లో చేరిపోయి ఇప్పుడు మీకు ప్రిన్సిపల్గా వచ్చాడు. లేకపోతే ఆయనకుండే క్వాలిఫికేషన్, అప్పుడుండే ఎక్స్పీరియన్స్, యూ విల్ బి ఏ జనరల్ మేనేజర్, బ్యూటిఫుల్ కంపెనీ, నో డౌట్. నో బడీ అవైలబుల్ హియర్. ఎక్కడ ఉందని ఈ మధ్య దొరకదు మీకు అట్లా. అంత టెక్నాలజీ చదువులో ఇప్పుడంటే కోర్సులు వచ్చినాయి, పూర్వకాలం కోర్సులు లేవు. ఇప్పుడంటే కోర్సులు వచ్చినాయి. నేను చదువుకున్నప్పుడు కోర్సులు తక్కువ, అన్ని డిప్లొమా కోర్సులు. తర్వాత ఇప్పుడంటే బీటెక్లు, క్లాసికల్ వచ్చినాయి, ఆయిల్ టెక్నాలజీ వచ్చినాయి, రకరకాల తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చింది, తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చేసాయి. బీటెక్లో కూడా ప్లాస్టిక్ ఇంజనీరింగ్ వచ్చింది, ఆయిల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ. సో ఎన్ని రకాలుగా వచ్చిందంటే అన్ని రకాల కోర్సులు వచ్చినాయి. అందుకోసం టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు అని కోర్సుకోవాల్సి వస్తుంది. మీకు ఎదురు చూస్తే స్కిల్ హబ్ అని ఉంటుంది. స్కిల్ హబ్ అంటే ఏమనుకున్నారు? స్కిల్ హబ్ ఇప్పుడు నేర్చుకున్నాను. చదువులు వేరే, స్కిల్ డెవలప్మెంట్ వేరే. ఈ కాలానికి తప్పకుండా మీరందరూ కూడా ఏ టైం కూడా వేస్ట్ చేయకుండా, నాకు తెలిసి టైం వేస్ట్ చేయబాకండి దయచేసి. బాగా వినియోగించుకోండి టైం. టైం పోతే రాదు. హాలిడేస్ వచ్చినాయి, ఏం చేస్తే బెటర్ అనేది మీరు ఆలోచించండి. మీరు ఏం చదువుకుంటున్నారో ఇప్పుడు పబ్లిక్ అయితే మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ ఉంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనే దాంట్లో మా పాప చదువుకోయింది.
దీంట్లో ఆ పాప ఏం చదువుకోవాలి, నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి, డిగ్రీలో బీఎస్సీ